డైలీ టేస్ట్ ది డైలీ. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని చారిత్రాత్మక గండికోటలో గండికోట ఉత్సవాలు 2026 అట్టహాసంగా జరిగాయి. దక్షిణ భారత గ్రాండ్ కెనాన్గా పిలువబడే గండికోట పరిసరాల్లో పర్యాటకులు, కళాకారుల రాకతో సరికొత్త కళ్లను సంతరించుకున్నాయి. పెన్నా తీరాన కళా వైభవం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రముఖ కళాకారులు తమ జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో అలరిస్తున్నారు. పెన్నా నది తీరాన గండికోట వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శిస్తూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు 3 రోజుల పాటు ఘనంగా గండికోట ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఇక గండికోట ఉత్సవాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. కడప జిల్లా గండికోటలో గండికోట ఉత్సవాల పేరుతో ప్రభుత్వము ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ రోజు 3వ రోజుకు చేరుకుంది. ఈ రోజు లాస్ట్ రోజు కావడంతో సందర్శకులు, అలాగే జిల్లా నుంచి కావచ్చు ప్రజలు, అలాగే బయట జిల్లాలో, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ గండికోట ఉత్సవాలను తిలకించేందుకైతే సందర్శకులు వచ్చారు. ఒకసారి వెళ్ళి ఇక్కడ సౌకర్యాలు కావచ్చు, అలాగే సందర్శకులు ఏమనుకుంటున్నారు, ఈ రాయలసీమకు తలమానికంగా ఉన్నటువంటి గండికోట ప్రాశస్త్యము, అలాగే చరిత్ర కూడా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఒకసారి వెళ్ళి సందర్శకులను, అలాగే ఇక్కడ ఏమున్నాయి అనేది ఒకసారి ఉత్సవాల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం నేను గండికోటలో ఉన్న జామియా మసీద్ దగ్గర ఉన్న. ఇక్కడ చూడొచ్చు మనం ఒకసారి చార్మినార్ను పోలి ఉంటుంది. కాకపోతే హైదరాబాద్లో చార్మినార్కు 4 మినార్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం 2 మినార్లే ఉన్నాయి. సో ఇక్కడ కూడా చాలా మంది పర్యాటకులు ఉత్సవాల నేపథ్యంలో ఎక్కువ మంది వచ్చారు. అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా సందర్శకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి ఉత్సవాల కోసమే వచ్చారా, అదే పనిగా, లేకపోతే ఎలా వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాము. గండికోట ఉత్సవాలు మనకి 11, 12, 13 తారీఖున ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఇక్కడ చూడడానికి వచ్చాం. ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత? బాగుంది. ఫస్ట్ టైం వచ్చారు మీరు? ఫస్ట్ టైం వచ్చాం. ఇలా ఏమనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత, చూసిన తర్వాత? బాగుంది. ఆల్మోస్ట్ అది ఇక్కడ హెరిటేజ్ రిలేటెడ్గా ఈ టెంపుల్స్ కానీ, లేకపోతే రిలేటెడ్గా ఇక్కడ అరేంజ్మెంట్ చేసిన హెలికాప్టర్స్ కానీ, లేకపోతే బోట్ వ్యూస్ కానీ, ఇలాగా డిఫరెంట్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ చేశారు. ఈవినింగ్ వేరే డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఏదో సంథింగ్ సింగర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయన్నారు. సో ఇలా ఇప్పుడే వచ్చాం కదా, చూస్తున్నాము. ఈవినింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నారు తెలుసు. టోటల్గా మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అది పీలర్ అండి, అన్నమయ్య జిల్లా. నా పేరు చైతన్య. యాక్చువల్గా ఎప్పటి నుంచో గండికోట రావాలని నా ఉన్నింది, కానీ ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం వల్ల తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా రావాలని అనుకున్నాను. వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. మామూలుగా ప్రతి సీజన్ ఎవ్రీడే ఎవరు లేనప్పుడు కంటే కూడా ప్రత్యేకంగా ఇలాంటి సంక్రాంతి సమయంలో ఇటువంటి ఏర్పాట్లు చేయడం వల్ల, ఇట్లాంటి సమయంలో రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న క్రౌడ్ కానీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హెలికాప్టర్ రైడ్స్ ఉన్నాయి, బోటింగ్ ఇచ్చారు. నెక్స్ట్ మేము బోటింగ్ వెళ్ళాలనుకుంటున్నాము. హెలికాప్టర్ రైడ్ కుదరలేదు, మేబీ క్రౌడ్ చాలా మంది అంటున్నారు. చాలా బాగుందండి. తప్పకుండా మనతో కొంచెం మంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎలా ఉంది గండికోట? కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. గండికోట అయితే చాలా మంది వచ్చారు చూడడానికి. అయితే హాలిడేస్ కదా ప్రెసెంట్, అది కాక పండగ సీజన్ కాబట్టి వ్యూ అంతా బాగుంది. చూడడానికి అయితే చాలా మంది వచ్చారు. మేమైతే మా ఫ్యామిలీని తీసుకొని అందరం వచ్చాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను జమ్మలమడుగు నుండి వచ్చాను. ఎలా ఉందండి? దగ్గరే ఫస్ట్ టైం ఏం లేదు, చాలా సార్లు వచ్చాము. ఇంకా మా రిలేటివ్స్ టూర్ లేదంటే వాళ్ళతో పాటు వచ్చాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కల్లూరు నుంచి వచ్చాము, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఎలా ఉంది ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి? బాగుంది. కరెక్ట్ గా అందరూ హాలిడేస్ టైంలో పెట్టడం వల్ల అందరు బాగా విజిట్ అవుతున్నారు. లేదు, సెకండ్ టైం, కానీ ఇట్లా అన్ని వ్యూస్ అన్ని పెట్టడం వల్ల మంచిగా ఉంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? ప్రొద్దుటూరు నుంచి వచ్చామండి. బాగున్నాయండి, చూసాము. చూడాల్సిన ప్లేసెస్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ బోటింగ్కి వెళ్తాము, అక్కడ కూడా బాగున్నాయండి. అంతా బాగుంది ప్లేస్. ఉత్సవాలు కూడా బాగున్నాయండి. ఈవినింగ్ టైం కూడా అది బాగుంది. ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కదా, అది కూడా బాగుందండి. ఇప్పుడు కొంతమంది సందర్శకులు అయితే చెప్తారు. అయితే మరొకసారి ఇంకొక ప్లేస్ ఉంది, అది గ్రాండ్ కెనాన్ గా చెప్తారు. ఇండియా గ్రాండ్ కెనాన్ గా, అమెరికా దేశంలో ఉన్నటువంటి ఒక గ్రాండ్ కెనాన్ ఇక్కడ మాత్రం ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒకసారి అక్కడికి కూడా వెళ్దాం, అక్కడ ఎలా ఉందో సిచ్యువేషన్ అనేది కూడా చూద్దాం. గండికోటలో ప్రధానమైనటువంటి చూడదగ్గ ప్రాంతము ఇది. గండికోట గ్రాండ్ కెనాన్ అంటారు, ఇండియా గ్రాండ్ కెనాన్ అంటారు. ఇక్కడ మన దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి ప్లేస్ లేదు. సో అందరూ కూడా గండికోట ఉత్సవాల నేపథ్యంలో అందరూ కూడా ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతూ ఉంటారు. సో మనతో మాట్లాడడానికి కొంతమంది సందర్శకులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో కలిసి మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎలా ఉంది గండికోట?
మేము తెలంగాణ నుంచి వచ్చామండి. నేను టీచర్ని. నేను స్కూల్లో సోషల్ టీచర్గా లెసన్ చెప్పేటప్పుడు గ్రాండ్ కాన్యన్ ఆఫ్ కొలరేడో అమెరికాలో ఉన్నదని చాలా గ్రేట్గా చెప్తారు, ప్రపంచంలో వండర్ అని. సో మన దగ్గర కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత అద్భుతమైన కాన్యన్ ఉన్నదనేది సో తెలుసు, కానీ నేను ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు. సో ఈసారి మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఫ్యామిలీస్ తోటి పిల్లలకు చూపించాలి, ఇది నేను కూడా చూడాలి అనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది. ఉత్సవాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. చాలామంది ఈరోజు గత 2-3 రోజుల నుంచి చాలా అద్భుతంగా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి ప్లేసు నేచురల్గా ఏర్పడ్డ ఈ కాన్యన్స్ అనేవి అందరికీ చూపించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా స్టూడెంట్స్, యూత్, పిల్లలందరూ చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే నదుల యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది, నీటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనకు ఒక లెసన్ చెప్పొచ్చు ఇక్కడ. సో ఇలాంటి చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? నేను కూడా తెలంగాణ నుంచి వచ్చాను. యాక్చువల్లీ గండికోత ఉత్సవాలు ఉంటాయి అని చెప్పి ఇక్కడికి వచ్చేంతవరకు మాకు తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్లీ వీ కేమ్ హియర్ అండ్ వీ ఫీల్ ఇట్ ఈస్ ఏ ఫార్చునేట్. అదృష్టంగా భావిస్తున్నాము ఈ సమయంలో ఇక్కడికి రావడం, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ గండికోటకు రావడం. ఇప్పటివరకు విన్నాము గ్రాండ్ క్యానియన్ ఆఫ్ గండికోట ఇక్కడ ఉంది అని చెప్పి విన్నాము, కానీ ఇక్కడ చూశాక, ఈ ప్రదేశాన్ని చూశాక ప్రభుత్వం ఇంకా కొద్దిగా దృష్టి సారిస్తే ఇది మనము ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా మనం చేసుకోవచ్చు. ప్రభుత్వం కొన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు అని అంటే చాలామందికి ఈ విధమైనటువంటి జాగ్రఫికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి, సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ప్రదేశాలు మన దేశంలో కొద్దిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఒక సోషల్ సైన్స్ ప్రొఫెసర్గా నేను అనుకుంటున్నాను, వీటిపైన దృష్టి సారిస్తే, గవర్నమెంట్ కనుక దృష్టి సారిస్తే మన టూరిజం పెరుగుతుంది, మన కంట్రీకి ఆ టూరిజం పెరగడం అనేది కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సో ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. గండికోట ఉత్సవాలు అయితే ఇలా జరుగుతూ ఉన్నాయి. మొత్తం సందర్శకులంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. రోజు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. అయితే ఈరోజు చివరి రోజు కావడంతో మరికొంతమంది ఎక్కువ జనం వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈరోజు మనం చూడొచ్చు, ఈరోజు ముగింపు కావడంతో ఈరోజు డ్రమ్మర్ శివమణి సెలబ్రిటీతో ఈరోజు ఇక్కడ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ రోజుతో ఈ ఉత్సవాలు, గండికోట ఉత్సవాలు ముగిస్తాయి. తర్వాత ఇంకా రెగ్యులర్గా గండికోటకు వచ్చే సందర్శకులను బట్టి కూడా ఇక్కడ రెగ్యులర్గా ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇటువంటి ఉత్సవాలను నిర్వహిస్తారా లేదా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంకా ఇక్కడ పూర్తి స్థాయిలో బోటింగ్ కావచ్చు, అలాగే హెలిప్యాడ్ రైడ్, అలాగే పారాచూట్ రైడ్, ఇవన్నీ కూడా అలరిస్తున్నాయి. చాలామంది సందర్శకులు టాప్ వ్యూలో చూడడానికి హెలికాప్టర్ ఎక్కి హెలికాప్టర్ విహంగంలో విహరిస్తూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది గండికోట ఉత్సవాలకు సంబంధించి తాజా అప్డేట్స్. రామచంద్ర, జీ తెలుగు న్యూస్, కడప జిల్లా, గండికోట నుంచి. Thank you.